హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు నేను ఎగ్ హక్కా నూడిల్స్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఒక స్టీల్ గిన్నెలో నేను పెద్ద గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. కొంచెం బాయిల్ అయ్యే వరకు మనం ప్లెయిన్గా వాటర్ బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నూడిల్స్ ప్యాకెట్. సో ఇది మామూలు షాపుల్లోనూ సూపర్ మార్కెట్లో కూడా ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి. మామూలుగా మీకు వెజ్ హక్కా నూడిల్స్ అని కూడా ఉంటాయండి. సో అదైనా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటే నేను ఇది ప్యాకెట్ తీసుకున్నాను. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. సో నేను ప్యాకెట్ మొత్తం వేసేసుకుంటున్నాను. అందులో ఒక 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ ఎందుకంటే అవి నూడిల్స్ అనేవి అతుక్కోకుండా మనకి సింగిల్గా లేయర్లుగా వస్తాయి. మనకి చూస్తున్నారు కదా, బాయిల్ అవుతున్నాయి. అవి మినిమం 6 to 7 మినిట్స్ బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలండి. అప్పుడే ఉడుకుతాయి. మనకి ప్లెయిన్గా వస్తున్నాయి చూడండి, సింగిల్గా లేయర్స్. జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకి చక్కగా లేయర్లుగా విడివిడిగా వస్తాయండి నూడిల్స్ అనేవి మనకి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి బాయిల్ అయ్యేటప్పుడు. కొంచెం అప్పుడే ఈక్వల్గా మనకి నూడిల్స్ అనేవి ఒకే రకంగా ఉడుకుతూ ఉంటాయి. సో నేను వడకట్టుకుంటున్నానండి వాటర్. ఇప్పుడు సో అందులోనే కోల్డ్ వాటర్ కొంచెం తీసుకొని, మామూలు వాటర్ నూడిల్స్ మీద పోసుకుంటే అవి అతుక్కోకుండా మనకి విడివిడిగా వచ్చేస్తాయండి. సో ఇప్పుడు ఇవి పక్కన పెట్టేద్దాం మన నూడిల్స్. సో వెజిటేబుల్స్ ఇప్పుడు కట్ చేసుకుందాం అండి. నేను ఇందులోకి చాలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పెటల్స్గా కట్ చేసుకున్నాను, పచ్చిమిరకాయలు, కరివేపాకు, బెల్ పెప్పర్ అంటారు కదా, రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్, క్యారెట్, బీన్స్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్. ఇవన్నీ వేసుకుంటే చాలా కలర్ఫుల్ అండ్ హెల్దీ కూడా అండి. మా బాబు చాలా ఇష్టంగా తింటాడు ఇట్లా అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే. ఆయిల్, నూడిల్స్ రెడీగా పెట్టుకున్నానండి. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనకి వితిన్ 5 మినిట్స్లో అయిపోతుందండి. ఫాస్ట్ ఫుడ్ కాబట్టి మనకి అలాగే రెడీ అయిపోతుంది. సో బాండి పెట్టానండి, స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాను. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంటే మనకి మాడిపోతుంది ఐటమ్ అనేది. సో వీలైనంత వరకు అన్ని ఐటమ్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంటే మనకు మంచిది. ఐటమ్స్ వెజిటేబుల్స్ అనేవి మనకి మంచిగా బాయిల్ అవుతాయి, ఫ్రై అవుతాయి మంచిగా. అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్, ఫ్రై అవుతున్నాయి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. చూడండి, పెటల్స్ లాగా ఆనియన్స్ కట్ చేసుకున్నాం, బాగున్నాయి. నేను చిల్లీ, సోయా సాస్ ఇట్లాంటివి ఏమీ వేసుకోవట్లేదు ఫ్రెండ్స్. నేను న్యాచురల్గా అల్లం వెల్లుల్లి, కొత్తిమీర మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ క్యారెట్, బీన్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఇది త్వరగా వేగాలంటే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం మనం. అన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. నేను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో క్యాబేజీ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఆ స్మెల్ అనేది ఇష్టం ఉండదు. సో నేను న్యాచురల్గా ఉండాలని చెప్పి నాకు నచ్చిన ఐటమ్స్ వరకు తీసుకున్నాను వెజిటేబుల్స్. ఇట్లా చిల్లీ, సోయా సాసు, కెచప్ ఇట్లా అన్నీ వేసుకుంటారండి. నాకు అవన్నీ ఇష్టం లేదు. సో న్యాచురల్గా ఉండాలని నాకు నచ్చిన పద్ధతిలో నేను చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి బెల్ పెప్పర్స్ వేసుకున్నానండి, ఎల్లోవి అండ్ రెడ్డిష్వి. చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇవి ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన వెంటనే మనం నూడిల్స్ వేసేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా పెట్టచ్చండి, చాలా హెల్దీ కూడాను. చూడండి ఫ్రై అయిపోయినాయి. స్లోగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే అవి కట్ అయిపోతాయి. నూడిల్స్ అనేవి ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి. సో వీలైతే ఇంకో గరిటె కూడా తీసుకోవచ్చు మీరు. నేను రెడీగా పెట్టుకున్నాను కలుపుకోవడానికి వీలుగా. నెక్స్ట్ నేను కారం వేసుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. చిల్లీ సోయా సాస్ అనేది వెనిగర్ కూడా వేసుకుంటారు. సో దాని బదులు నేను లెమన్ అయినా పిండుకుంటాను, నాకు న్యాచురల్గా ఉండాలి. సో చూడండి కలిసిపోయింది అంతా, ఒక్కొక్కటి లేయర్లుగా వస్తున్నాయి. ఇది సిమ్లో పెట్టుకోవాలండి లాస్ట్కి వచ్చేపాటికి, లేకపోతే అడుగంటుకుంటూ ఉంటుంది. నేను కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ పైన డెకరేట్ చేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ డన్ అండి. దీన్ని గార్నిష్ చేసుకుందాం నెక్స్ట్ వేరే ప్లేట్లో. చూస్తున్నారు కదా, నేను ఇలా గార్నిష్ చేసుకున్నానండి లెమన్ అండ్ ఆనియన్స్తో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. చాలా హెల్దీ అండి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మా అబ్బాయి చాలా ఇష్టం, వాడు ఇప్పుడు 2nd క్లాసు. నేను వాడి కోసం ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఇలా వెరైటీగా చేసుకుంటాను. హెల్దీగా ఉండాలని పడితే అవి వేయనండి నేను. సో కొంచెం చూసి అన్నీ ఇంట్లోనే తయారు చేసిన వరకే వేసుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.